పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు ఏలూరు నియోజకవర్గ అభివృద్ధి విషయంలో లిఖితపూర్వకంగా స్టాంప్ పేపర్పై రాశారు. ప్రధాన సంస్థలైన తమ్మిలేరు రిటైరింగ్ వాల్, డిగ్రీ కళాశాల బిల్డింగ్ నిర్మాణం, కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లతో పాటు నియోజకవర్గంలోని 7 గ్రామాల్లో డ్రైన్లు, ఇళ్లు లేని వారికి ఇళ్లు ఇవ్వడంతో పాటు సంక్షేమ పథకాలు అమలు చేస్తానని రెడ్డి అప్పలనాయుడు హామీలు స్టాంప్ పేపర్పై తెలిపారు. గత 70 ఏళ్లుగా అనేక మంది ప్రజాప్రతినిధులు ఎన్నికైనా ప్రధాన సమస్యలపై దృష్టి పెట్టలేదని విమర్శించారు అప్పలనాయుడు. దీంతో ప్రజలకు ప్రజాప్రతినిధులపై విశ్వాసం లేదన్నారు. నేను ఎలక్ట్ అయిన తర్వాత ఏం చేస్తాను అనే దాని మీద ఒక 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద హామీగా ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను చేయబోయేటువంటి కార్యక్రమాలని, విద్యార్థులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని, ఆర్ఆర్బి కోచింగ్ సెంటర్ని కులాలకి మతాలకి అతీతంగా ఒక సెంటర్ని ఏర్పాటు చేసి వారికి నైపుణ్యాన్ని అందించి వారికి ఉద్యోగ అవకాశాలకి తోడ్పడడానికి మొదటగా ఒక సెంటర్ని, కోచింగ్ సెంటర్ని ఏర్పాటు చేసి అన్ని వర్గాల వారికి అక్కడ కోచింగ్ ఇప్పించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి ఒకటి. రెండవది, ఈ జిల్లాలో ఏలూరు డివిజన్స్లో దాదాపు 2.5-3 లక్షల మంది కార్మికులు ఉన్నారు. వాళ్ళకి ఈఎస్ఐ హాస్పిటల్ లేదు. ఇక్కడ నియోజకవర్గ స్థాయి నుంచి అక్కడ నివేదిక తయారు చేసుకొని శాంక్షన్ చేయించవలసినటువంటి అవసరం ఉంది. ఈఎస్ఐ హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్తో ఏర్పాటు చేస్తానని చెప్పేసి చేయటానికి నా యొక్క గెలిచినటువంటి మొదట 10 రోజుల నుంచే నా యొక్క ప్రయత్నాల్ని కొనసాగించి 5 సంవత్సరాల కాలంలో అది పూర్తి చేస్తానని, నిజమైనటువంటి పేదవాడికి, పక్కాగా ఇల్లు లేనటువంటి పేదవాడికి నా 5 సంవత్సరాల కాలంలో ఎంక్వైరీ చేసి వారందరికీ కూడా సొంత ఇంటి కళని నెరవేరుస్తాను అని చెప్పేసి ఈ సందర్భంగా ఏలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా, ఇల్లు లేనటువంటి పేద ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం. నాలాంటి ఒక సామాన్య కూలివాడు, సామాన్య పేదవాడు, ఒక బీసీ సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్టాడు. మీరందరూ సహకరించండి. భవిష్యత్తులో ఒక మంచి ప్రజాస్వామ్యాన్ని, మనకున్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం ఉన్నటువంటి భారతదేశాన్ని నాశనం చేస్తున్నటువంటి శక్తులు ఇంటికి పంపిద్దాం. For more updates, please subscribe 99 TV Telugu.